హలో! హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కూడా కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ అయితే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అనుషాస్ అఫీషియల్. ఈరోజైతే మేము తెలంగాణలోని అత్యంత ప్రసిద్ధమైన ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాము. అదేందో అందరికీ తెలిసే ఉంటుంది. కుదిరితే మీరు కామెంట్స్ చేయండి. వీడియో అయితే ఎండ్ దాకా చూడండి. మన తెలంగాణలోనే అత్యంత పెద్ద పండుగ సమ్మక్క సారక్క జాతర. అక్కడికైతే స్టార్ట్ అయినాము. ఇది కేవలం మేడారం జాతర కాదు ఫ్రెండ్స్, ఇది కోట్ల మంది భక్తుల విశ్వాసము, అమ్మవారి శక్తి. ప్రతి ఒక్కరికి అమ్మవారి మీద ఉండే నమ్మకంతో ఎన్ని కిలోమీటర్స్ అయినా సరే ఆలోచించకుండా బయలుదేరుతారు. మేము కూడా అలాగే స్టార్ట్ అయ్యాము. వీడియో అయితే ఎక్కడ మిస్ అవ్వకుండా చివరి దాకా చూడండి. అక్కడ ప్రత్యేకత, అక్కడ ఏం జరుగుతుంది, పూజా విధానము, ఇంకా అక్కడ జాతర వాతావరణము అవన్నీ చూపిస్తాను నేను. సో మిస్ అవ్వకుండా అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాము. మేము ఆల్రెడీ వరంగల్లో దిగినాము స్టేషన్లో. యాక్చువల్గా హన్మకొండలో దిగాలంట. అది మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిందంటే వరంగల్ నుంచి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయేమో అని చెప్పి అట్లా వెళ్ళాము. సో వెళ్తున్నాం కదా ఎనీవే అని చెప్పి మేమైతే టిఫిన్ చేసేసాము. ఎందుకంటే లోపలికి ఇంకా 3 hours జర్నీ అని చెప్పారు. అంతో ఎంతో కొంచెం ఆసరు ఉండాలి కాబట్టి మేమైతే తినేసి స్టార్ట్ అవుతున్నాము. ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలో మాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు, ఎందుకంటే ఎప్పుడు వెళ్ళలేదు. ఈసారి ఫ్యామిలీతో వెళ్తున్నాం కాబట్టి ఒకసారి తెలుసుకుందాము అని చెప్పి మేమైతే స్టేషన్కి వచ్చాము, వరంగల్ బస్ స్టేషన్కి. అక్కడ అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మీకు ఇక్కడ నుంచి ఉండవు, హన్మకొండ నుంచి ఉంటాయి, అక్కడికి వెళ్ళండి అంటే మళ్ళీ రిటర్న్ అయ్యి అక్కడి నుంచి అయితే వెళ్ళి ఎక్కినామన్నమాట. మేడారం బస్సు దొరికింది, ఎక్కేసినాము. అసలు మాకు దాని ముందు ఇంకా మొత్తం 2 nights కంప్లీట్ నిద్ర లేదు, ఎందుకంటే అవన్నీ చదువుకొని రావాలి. ప్లస్ మిడ్ నైట్ జర్నీ కాబట్టి మాకు సరిపోలేదు టైం. ఇంకా మేడారం బస్ అయితే ఎక్కేసినాము. జర్నీ అయితే నిజంగా కొంచెం కష్టమే అని చెప్పాలి. కానీ అమ్మవారి మీద ఉన్న భక్తితోటి జనాలు ఎంత దూరమైన వస్తారు అని నిరూపించుకున్నారు. కొంతమంది అయితే నడుచుకుంటూ వస్తారంట, అది కూడా విశ్వాసంతో. ఇక్కడ మధ్యలో ఏదో టెంపుల్ ఉందని చెప్పి ఆపారు. అక్కడ కూడా ఓన్లీ కొబ్బరికాయ కొట్టి వెంటనే రిటర్న్ అయిపోవాలని 5 minutes కంటే ఎక్కువ ఆపలేదు. మా అన్నయ్య అయితే గ్యాప్లు వేసేస్తున్నాడు. చిన్నప్పుడు మనం ఇట్లా రింగ్స్ పెట్టుకొని తిన్నాం కదా, మీకు ఎంతమంది గుర్తుంది కామెంట్ చేయండి. మనం అట్లా భలే పాపడ్స్ ఎంజాయ్ చేసేవాళ్ళం అలా. మా అన్నయ్య అయితే రింగ్స్ ఎంజాయ్ చేస్తున్నాడు. సో ఎనీవే మేడారం మధ్య వరకు అంటే జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము. ఆ టెంపుల్ దాటిన తర్వాతకి 2.5 hours అట్లా టైం తీసుకుంటుంది. చాలా వరకు నడుచుకుంటూ వెళ్తారంట. అమ్మవారి మీద అంత నమ్మకము, అంత భక్తి. చిన్నపిల్లల నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళు, చిన్నోళ్ళు, ఏజ్డ్ వాళ్ళు కూడా వస్తున్నారంట. అక్కడ లక్షల సంఖ్యలో వస్తారు. 2 ఏళ్ళకి ఒకసారి ఉండే జాతరకి ఇంత ప్రత్యేకతనా అనిపించింది నాకైతే. రష్ కూడా ఇంకా జాతరే స్టార్ట్ అవ్వలేదు. నేను అది కంప్లీట్గా చూపిస్తాను మీకు ఎంతమంది ఉన్నారో. చాలా రష్ ఉన్నారు. అసలు మేడారం జాతర ప్రత్యేకతనే అడవి, తల్లి గద్దెలు, ఇంకా అసలు కంప్లీట్ ఆ ఫారెస్ట్ ఏరియా అదంతా చాలా ప్రత్యేకత అన్నమాట. ఇది అసలు అక్కడికి వెళ్ళిన తర్వాతకి మనకి ఏ విగ్రహాలు కనిపించవు, ఒక గుడి ఉండదు, ఏమీ ఉండవు. కానీ అమ్మవారు అక్కడ గద్దెల మీద కొలువై ఉంటారు అనేది గొప్ప నమ్మకం అసలు. ఇంకోటి, ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్ద గిరిజన జాతర అని కూడా అంటారు. అక్కడ టెంపుల్స్ అవి ఇవి ఏమి ఉండవు, మొత్తం అడవిలోనే. నేనైతే ప్రతిదీ వ్యూ ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నా. చాలా లోపలికి ఉంది. కాకపోతే నిజంగా జనాలు చూడండి, అసలు తల్లి ఎక్కడో అడవిలో వెలిస్తే ఎన్ని కిలోమీటర్స్ దూరం నుంచి తల్లిని దర్శించుకోవడానికి వస్తున్నారంటే నిజంగా ఆ తల్లి చాలా పవర్ఫుల్ అనే చెప్పాలి. ఇక్కడ సమ్మక్క సారక్క గురించి చెప్పాలి అంటే నాకు బాగా ఏం తెలియదు, ఎందుకంటే నేను ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళతోని అప్పుడు తెలిసి తెలియని వయసులో అట్లా వెళ్ళొచ్చాను. అప్పుడు ఓన్లీ ఇట్లా దేవుడు కదా దండం పెట్టుకొని వచ్చేయాలి, అసలు ఏం తెలియని వయసులో వెళ్ళిన. కానీ ఇప్పుడు అంతా తెలిసిన తర్వాతకి వెళ్ళడం అంటే ఫస్ట్ టైం 2026లో ఇది నా ఫస్ట్ ట్రిప్ అవ్వడం కూడా నాకు ఎందుకో లక్కీ అనిపిస్తుంది.
ఫైనల్‌గా అయితే మేడారం సమ్మక్క సారక్క తల్లి ఎంట్రీ ఇట్లుంది. నిజంగా చాలా చేశారు. నాకైతే మంచిగా అనిపించింది. అసలు అది దాటగానే ఇట్లా గూస్ బంప్స్ వచ్చినాయి. చాలా అనిపించింది. మొత్తానికైతే ఎంటర్ అయిపోయాము. ఇంకా సమ్మక్క సారక్క తల్లి గురించి చెప్పాలి అంటే, సమ్మక్క తల్లి తను గిరిజన అంటే అక్కడ ఉన్న ప్రజల కోసము ఆమె ప్రాణాలను అర్పించిందంట. చాలా అంటే ఆమె చాలా గొప్ప తల్లి. గిరిజనుల కోసం ఆమె ప్రాణాలు అర్పించి ఇంత చేసింది అంటే చాలా గొప్ప తల్లి అని చెప్పాలి. సారలమ్మ తల్లి ఏంది అంటే తన కుమార్తె. అందుకనే ప్రతి ప్రతి ఒక్క భక్తులు కూడా ప్రతి అడుగులో కూడా భక్తితోటి ముందు ఇట్లా నిండిపోయి ఉంటారు వాళ్ళు. సమ్మక్క సారక్క తల్లి అంటే ఖచ్చితంగా ఎన్ని పనులున్నా సరే వెళ్ళాలి అని నిర్ణయించుకునే అతి పెద్ద గిరిజన జాతర. ఎక్కడెక్కడి నుంచో వస్తారు. యాటలు, కోళ్ళు, ప్రసాదాలు, కుటుంబాలు, కార్లు, పెద్ద పెద్ద వెహికల్స్ నిండి వస్తారు. ఇక్కడ నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. తింటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, తల్లి దగ్గరికి వెళ్తున్నారు. నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నాను అక్కడికి వెళ్ళి చూడాలి అని. చూసారా ఇక్కడ ఆల్రెడీ వంటలు తినడము ఆల్రెడీ వాళ్ళకి దర్శనం అయిపోయింది. చాలా అనిపించింది నాకైతే. ఎమోషనల్ కూడా అయ్యాను నేను. ఎందుకు అంటే ఇంత పెద్ద జాతరకి ఇంకా నేను ముందే ఎందుకు వెళ్ళానో కూడా అర్థం కాలేదు, కానీ వెళ్ళిందే సేఫ్ అనిపించింది. ఎందుకంటే జాతర స్టార్ట్ అవ్వకముందే అంత రష్ ఉన్నారు. నేను లాస్ట్‌లో చూపిస్తాను చూడండి ఈ వీడియో ఎండ్ దాకా. నిజంగా ఇదైతే మీకు యూస్‌ఫుల్ వీడియోనే. ఎందుకు అంటే ఇప్పుడు కొత్తగా వెళ్ళే వాళ్ళకి నిజంగా చాలా ఇబ్బంది. మేము వెళ్ళినప్పుడే అంతమంది జనాలుండే. ఇప్పుడు ఇంకా ఘోరంగా మేము వచ్చిన నెక్స్ట్ 2 డేస్‌కి దగ్గర 1 డేలో 10,00,000 మెంబర్స్ వచ్చారు. అంటే ఆలోచించుకోండి మీరే ఎంత రష్ వస్తున్నారో. జాతర ఇంకా స్టార్ట్ కూడా అవ్వలేదు. జాతర 28, 29, 30, 31 డేట్స్ కూడా ఇంకా దగ్గర కూడా లేవు. అట్లాంటిది ఇన్ని లక్షల మంది వస్తున్నారంటే జాతర టైం వరకు మనం ఊహించుకోవచ్చు పరిస్థితి ఏంది అని. దగ్గరకొచ్చే కొద్ది ఎక్సైట్మెంట్ అయితే చాలా ఉంది నాకు. నాతో పాటు మీకు కూడా ఉంది అని అనుకుంటున్నాను. చూసారా అసలు ఇంకా ఇంకా లోపలికి వెళ్ళడానికి దగ్గర చాలా టైం. అంటే మినిమం ఇంకొక హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ అంత అంత లోపలికి వెళ్ళాలి. అంత టైం పడుతుంది. ఇక్కడ నుంచే ట్రాఫిక్ జాము ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ జాము. మేము అక్కడే చాలాసేపు వెయిట్ చేసినాము. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు తల్లి 2 ఏళ్ళకి ఒకసారి జాతర అయినా కూడా కోట్ల మందిని పిలిపించుకుంటుంది అని. దానికైతే నిజంగా చాలా హ్యాపీ. మేము కూడా అనుకోలేదు సడన్గా ఎందుకో మాటల్లో మాట ఇట్లా వెళ్దాము ఒకసారి అని అనుకున్నాం అంతే. జస్ట్ అట్లా అనుకున్నాము వితౌట్ ప్లాన్. ఆల్ ఆఫ్ ఏ సడన్ అట్లా స్టార్ట్ అయిపోయాము. చాలా అనిపించింది. సో ఇక్కడ ప్రత్యేకత అవి ఇవి కంప్లీట్గా నేను అక్కడికి వెళ్ళిన తర్వాతకి చూపిస్తాను. ఇక్కడ నుంచి ఇక్కడ సంథింగ్ వాళ్ళ కారు దిగబడిందనమాట. సో ఇక్కడ కూడా చాలాసేపు ఆపారు. పాపం తను అక్కడ డౌన్ ఉంది చూసుకోలేడు. సో అది పికప్ అవ్వడానికి టైం పట్టింది. ఎంతమంది లేపినా ఇవ్వట్లేదు, అది కింద ఇరుక్కుపోయింది. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చూస్తూనే ఉంటాం కదా కొన్ని ఏరియాస్లో. అయినా మళ్ళీ ఆ రోడ్ కంప్లీట్ అంతా కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఎంట్రీ నుంచి మొత్తం రెనోవేషన్ స్టార్ట్ చేశారు. ఎందుకంటే జాతరలో ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది అవ్వకూడదనే ఒక మంచి థాట్. నిజంగా మాకైతే అనిపించింది. ఎందుకంటే ఎవ్వరు కూడా అలా ఆలోచించరు. కాకపోతే జాతర కోసము ఇంత ప్రతి ఫెసిలిటీస్ కూడా 28th వరకు అవైలబుల్ ఉండేటట్టు చూస్తున్నారు. మేమైతే బస్ దిగేసినాము. ఇక్కడ నుంచి మళ్ళీ జంపన్న వాగుకి ఆటోలో వెళ్ళాలి. ఆల్రెడీ మా టీం ఒక ఆటో ఫిల్ అయిపోయింది. నేను మా బ్రదర్ వదిన వేరే ఆటోలో అయితే వెళ్ళాల్సి వస్తుంది. ఎనీవే మేమైతే ఇప్పుడు అక్కడి నుంచి జంపన్న వాగుకి అయితే వెళ్ళాలి. జంపన్న వాగు దగ్గర అక్కడ స్నానం చేసి అంతా ఎంట్రీ చేసుకొని వెళ్ళాలి. కాకపోతే మాకంత అక్కడ వాటర్ లేవు అని చెప్పి ఆపేశారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే సమ్మక్క సారక్క తల్లులకు బంగారం అంటే బెల్లం భక్తులు మోసుకెళ్ళడం అనేది చాలా ప్రత్యేకతమైనది. ఎందుకు అంటే ఆ బెల్లాన్ని అంటే బంగారాన్ని తల్లికి సమర్పిస్తారు. అంటే తల్లికి ఎందుకు సమర్పిస్తారు అంటే జీవితం కూడా ఇట్లనే తీయగా ఉంటుంది
అనే ఒక మంచి నమ్మకము. తల్లిని బాగా విశ్వసించి వేస్తారనమాట. సమర్పిస్తారు తల్లికి. అదైతే మంచి నమ్మకం అనిపించింది నాకు. సో, మేము కూడా అదే ఫాలో అయిపోయాము. అక్కడ మాకేం తెలియదు వాస్తవానికి. సో, అక్కడ ఎవరన్నా మాకు చెప్తూ ఉంటే ఫాలో అయిపోతున్నాము. చూసిర్రా ఇప్పుడు ఎంత రష్ ఉన్నారో. మేము ఒకరి మీద ఒకరం అట్లా చేతులేసుకొని ముందుకెళ్ళినాము. అయినా ఆ మధ్యలో మిస్ అయిపోయాము. చాలా రష్ ఉన్నారు. ఇలా సమర్పిస్తే మనం కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అనేది భక్తుల నమ్మకము. ఆ నమ్మకంతోటి ఇంత దూరం వస్తారా? ఇంతమంది నమ్ముతారా అనిపించింది. సో, అది కూడా కొన్ని దేవుళ్ళు ఉంటారు నిజంగానే. ఇక్కడ ఏదో ఒక ప్రత్యేకమైన శక్తి ఒకటి ఉంటది అనే హోప్ తోటొస్తారంట. సో, మాకక్కడ అసలు ఎక్కడ సమర్పించాలి? ఏది సమ్మక్క తల్లి? ఏది సారక్క తల్లి? అని మాకు ఫస్ట్ వెళ్ళగానే ఏం అర్థం అవ్వలేదు. ఎందుకంటే కొత్తగా మళ్ళీ గద్దెలు కట్టారు. సో, అవి పాతదానికి సమర్పించాలా? కొత్త వాటికి సమర్పించాలా? అనేది తెలియలేదు. సో, అక్కడ మేము తెలుసుకుంటూ అయితే ఎళ్ళి ఎటో ఎటో చేసేసాము. క్రౌడ్ చూడండి, నేను కెమెరా చాలా పైకి పెట్టి తీశాను. ఫుల్లు క్రౌడ్ ఉన్నారు. మా మీద అప్పటికి 10, 15 మంది పడిపోయినారు. అక్కడ వేరే వాళ్ళేసిన బంగారం మనకు దొరకడం చాలా అదృష్టం అన్నమాట. మన బంగారం తల్లికి సమర్పించాలి. తల్లికి ఆల్రెడీ సమర్పించిన బంగారం మనకు దొరకడం అదృష్టము. మాకట్లా దొరికింది. ఆ విషయంలో అయితే మంచిగా అనిపించింది. ఇంకా చూడండి మీరే అసలు అదంతా చూడండి. ఇక్కడికొచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఓపిక, పిల్లలని ఓపికగా చూసుకోవాలి. వృద్ధులు ఎవరైనా ఉంటే కూడా జాగ్రత్తగా రావాలి. ఎందుకంటే ఎవరు ఎటు తోసేసేది కూడా తెలియని స్టేజ్. ఇప్పుడే ఇంకా ఇంకా ఇప్పటికీ రోజుకి 10 లక్షల మంది దాకా వస్తున్నారంట. మేము వెళ్ళి 3, 4 డేస్ అవుతుంది. ఇంకొకటి, మేడారం అనేది ఒక జాతరే కాదు ఫ్రెండ్స్. ఒక అనుభవం, ఒక విశ్వాసం, ఒక అమ్మ. ప్రతి ఒక్కరు జీవితంలో ఒక్కసారైనా మేడారం రావాలి. ఇది మొత్తం రెనోవేషన్‌లోనే ఉంది. ఈ రెనోవేషన్ అయిపోయిన తర్వాతకి స్టార్ట్ చేస్తారు. కానీ మేము వెళ్ళినప్పుడు కూడా పర్లేదు బానే ఉండే. కానీ ఇంకా రెనోవేట్ చేస్తున్నారు. పబ్లిక్‌కి ఎక్కడ ఇబ్బంది కలగకుండా చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఒక్కసారన్నా జీవితంలో వెళ్ళాల్సిన జాతర ఇది. మిగతావి మీకు కంటెంట్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇందులో ఏదైనా నా మిస్టేక్ ఉంటే ప్లీజ్ డూ ఎక్స్‌క్యూజ్. నాకు తెలిసినంత మటికి నేను చెప్పాను. అటో ఇటో అయితే బయటపడ్డాం దర్శనం నుంచి. ఛానల్ మీద అయితే కన్నేసి ఉంచండి. పోతూ పోతూ సబ్స్క్రైబ్ ఎందుకు చేయరు? చేసుకోండి మరి. లైక్, షేర్ కూడా చేసేయండి. బాయ్ బాయ్.